ఎట్లాగైతే నీతిమంతుని రక్తం కార్చావో నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి అని చెప్పేసి ప్రవచనం చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ బోధ ఏం బోధ? ఇప్పుడు నువ్వు యెజబెల్ ఉండనిచ్చుచున్నావంటే, ఓ తుయతైరా సంగమా, నీవేం చేస్తున్నావో తెలుసా? ఏం చేస్తున్నట్టో తెలుసా? నీతిమంతుల్ని అనీతిమంతులుగా మార్చేస్తున్నావు. చాలామంది ఈ దినాల్లో చేసే పనులు ఏంటో తెలుసా? దేవుని యొక్క మంచిని ఒప్పుకునేదానికంటే, అవునా, అనీతిని అవినీతిని ఒప్పుకునేటువంటి తరాలు జనరేషన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నా కానివ్వండి, మాది క్రమం అంతే, అది అన్యాయమైన నీతి అయినా ఇది ఇట్లా వెళ్ళాలి అంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తున్నారు తెలుసా? ఆయన చూస్తున్నాడు. అందుకే యెజబెలు స్త్రీ నువ్వు ఉండనిచ్చును. దాని అలవాటు ఏందో తెలుసా? దాని బోధ ఏంటో తెలుసా? బోధ చేసి మోసపరుస్తుంది ఏందో తెలుసా? నీవు నీతిమంతులను ఎలా మారుస్తున్నావు? అనీతిమంతులుగా మార్చేస్తున్నావు. జాగ్రత్త అని చెప్పి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత చూడండి, దీని యొక్క బోధలు ఇంకా చూస్తే దైవజనులను చంపిందంటండి. అనేక మంది దైవజనులను ఏం చేసిందంట? ఈ యెజబెలు చంపేసి దొరికిన దైవజనులు అందరినీ చంపేసి దొరకని వారిని వెతికి చంపడానికి ప్రయత్నం చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కావున నీకు మహా అయితే వాక్యం ద్వారా 4 మాటలు చెప్తాం, అంతేగాని దేవుని యొక్క బిడ్డలారా, నీకు నచ్చితేనేమో ఒక కోణంలో చెబుతావు, నీకు నచ్చకపోతే ఇంకొక కోణంలో చెబుతావు. ఇది ఎవరు బోధ తెలుసా? నీలో ఎవరు పని చేస్తున్నారో తెలుసా? యెజబెల్ ఆత్మ పని చేస్తుంది. జాగ్రత్త. నేను చెప్పట్ల, వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. దైవజనులు ఏం చేసిందంట? దీని బోధ ఏంటి? దైవజనుల్ని సైతము నీ ఇష్టానుసారంగా దొరికినట్టు ఏం చేసింది? చంపేసింది. దొరకని వాళ్ళనేమో రాజ్యం అంతా ప్రకటించేస్తూ ఏలియా అనేవాడు దొరికితే నా దగ్గర రండి అంటుందంట. నా దగ్గర తీసుకెళ్ళి ఏలియా అనేవాడిని కూడా ఏం చేస్తాను? చంపేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికిందన్న. దేవునికి స్తోత్రం. కాబట్టి యెజబెలు నువ్వు ఉండచున్నావంటే దాని ఉద్దేశం ఏందో తెలుసా? నీవు దైవజనులను చంపుచున్నావని మాట. దేవునికి స్తోత్రం. లిటరల్గా కత్తి తీసుకొని చంపకపోవచ్చు. దేవుని యొక్క బిడ్డలారా, మాటతో ఎన్నిసార్లు చంపుతున్నావు ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏమన్నాడు చూడండి, 7వ మాట. ఇది భయంకరం అండి, ఇది ఇంకా భయంకరం. దీనికి వావి వరసలు లేకుండా, దీని బోధ ఏంటో తెలుసా? వావి వరసలు లేకుండా ఏం చేస్తుంది తెలుసా? ఎవరితో పడితే వారితో వ్యభిచారం చేయడానికి సిద్ధపడిందంట. దేవుడు ఉగ్రత వచ్చేసింది. ఆహాబు సైన్యంలో చనిపోయాడు. ఒక్కటి మేడ మీద ఉంది. యెహూ అనేటువంటి రాజును పంపించాడు దేవుడు. యెహూ వచ్చి అందరిని చంపుకుంటూ, దేవునికి వ్యతిరేకమైన అందరిని చంపుకుంటూ వెళ్తుంటే ఆ ముసలి వయసులో రంగు పూసుకొని ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణములన్నీ పెట్టుకొని యెహూ వైపు చూచందంట, సమాధానంతో వచ్చుచున్నావా అందంట. అంటే దీని బుద్ధి ఏంది? 60 సంవత్సరాల్లో కూడా పెయింట్ వేయాలా, అవునా? 60 సంవత్సరాలకి అలాంటి రింగులు పెట్టాలా, 70 సంవత్సరాలకి ఇంకా డ్రెస్ వేయాలా. దేవునికి స్తోత్రం. అవునా? ఇంకా కలరు పట్టు చీరలు కట్టాలా, అవునా? ఇంకా దేవుని యొక్క బిడ్డలు మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? అవునా? ఐబ్రోస్ చేయాలి, అవునా? లేకపోతే కలర్ వేయాలి. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క బిడ్డలు జుట్టును కూడా మెలికలు తిప్పుతారు. ఇలాగా దేవునికి స్తోత్రం. ఎలాగా? మెలికలుగా తిప్పుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సమయమందు యెజబెల్ యొక్క బోధ ఏంటో తెలుసా? వావి వరసలు లేకుండా ఎవరితో పడితే వారితో వ్యభిచారం చేయడానికి సిద్ధపడే మనసే యెజబెల్ యొక్క మనసు. సంతోషంగా వచ్చినావు అంటే ఈయన వచ్చినోడు ఆయనలాగా ఆమెతో పాటు కలిసిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కలిసిపోయే సేవకులకు బాగా ట్రెండింగ్ ఉంది. దేవునికి స్తోత్రం. కొంచెం కలవకుండా అది కాదులేమ్మా వాక్యం ఇలా చెబుతుంది అన్నావు అనుకోండి, అబ్బో ఈయన అసలు మంచోడే కాదండి, హల్లెలూయా, అసలు పడదండి, సెట్ అవ్వడండి, స్తోత్రం, హల్లెలూయా. అవునా? ఇలాగైపోయింది. దేవునికి స్తోత్రం. మన క్రియల్లో ఏకీభవించేవాడు మనకు సేవకుడు, మంచి సేవకుడు అవడు. మనల్ని గద్దించి కూర్చోబెట్టేవాడు నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు తెలుసా? మీరు రేపొద్దున దాన్ని ఏమంటారు, నేను నా సమయం ఎప్పుడైద్దో తెలియదు కానీ వెళ్ళినప్పుడు దేవుని యొక్క బిడ్డలు ఆయన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ నిశ్చేతలోనే నడిపిస్తున్న సంఘాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా రంగు పూసుకొని శిరోభూషణాలు పెట్టుకొని యెహూ నువ్వు వస్తున్నావు అంటే ఈయన అన్నాడంట, అరే నా పక్షాన ఎవడన్నా ఉంటే దాన్ని ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకొని కింద పడేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. పడేయంగా ఏముంది? గోడ మీద పడింది, గోడ మీద నెత్తురు, కింద మెత్తురు. ఏలియా చెప్పిన ప్రవచనం ఏమైంది? నెరవేర్చబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అన్నీ చేసుకొచ్చి మళ్ళీ ఏం తెలియనట్లు దేవునికి స్తోత్రం, అవునా, అది ఇదని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నామే అంటే నువ్వెవరి నుంచున్నావో తెలుసా?
యెజబేలును ఉండనిచ్చుచున్నావు. తూతైన సంఘాన్ని అదే అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా. ఏమని అంటున్నాడంటే, నీలో ఎవరి నుంచుచున్నావు? నిన్ను మోసపరుస్తూ, నిన్ను నా వాక్యంలో నుండి, క్రమంలో నుండి, నా మందిరంలో నుండి, బలిపీఠం మీద నుండి, వీటన్నిటి మీద నుండి నిన్ను పడవేసేటువంటి యెజబేలు నీవు ఉండనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి నువ్వెవరి నుండి ఉండనిచ్చుచున్నా? ప్రియ సంఘమా, ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా ప్రభు? నేను చెప్పలేదని ముగిస్తాను. నిన్ను మంచం పట్టిస్తానన్నాడు. ఏమన్నాడు? ఆ క్రియలుంటే తప్పు అయిపోయిందయ్యా, క్షమించు, ఇలా జరిగినాయ్యా అని చెప్పి కాళ్ళ ఏళ్ళపడి ప్రభువుని ఏం చేస్తాం? ఏసావు ఎదురొస్తే యుద్ధం చేసే దమ్ము, పనివారు అందరూ ఉన్నారు. ఎవరికి? యాకోబుకి. కానీ యుద్ధం చేశాడా? నా అన్న వస్తున్నాడు, చంపేస్తాడనే భయం ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. పనివారు ఉన్నారు, అంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేశాడు? పిల్లల్ని, పెద్దల్ని, మొత్తాన్ని, మందలన్నిటిని తీసుకెళ్ళి మీరు వెళ్ళిపోండి ఆయన అని చెప్పేసి ఎబ్బోకు దగ్గర ఏం చేశారు? ఎవరిని పెనుగులాడాడండి. పెనుగులాడి ప్రభువుని పట్టుకున్నాడు. ఎంత ఆశీర్వాదం ఇచ్చావయ్యా, నన్ను క్షమించావు, అవునా? మరలా ఈ యొక్క పరీక్ష ఏంటి ప్రభు అని చెప్పి అంటే దేవుడు ఏం చూశాడో తెలుసా? అవునా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏసావు కాళ్ళు పట్టుకుంటాడా, నా కాళ్ళు పట్టుకుంటాడా అని చూశాడు. దేవునికి స్తోత్రం. నీకు సమస్య పెట్టేది ఎందుకో తెలుసా? నువ్వు ఆయనతో ఉంటావా, లేకపోతే నీవు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతావని నీకు సమస్య పెడతాడు. దేవునికి స్తోత్రం. కవర్ చేసుకోవడానికి అవునా, ప్లాస్టిక్ కవర్లు, ఆ కవర్లు, ఈ కవర్లు వేసుకున్నావు అనుకోండి, యెజబేలు పడినట్టు పడాల్సి వచ్చింది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. తూయతైర సంఘమా, మీలో ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి, కానీ యెజబేలుని ఉండనిచ్చును. ఇదేం చేస్తుంది? మోసం చేస్తుంది. నిన్ను మోసపొచ్చే బోధల వైపు వెళ్ళొద్దు. నిన్ను మభ్య పెట్టే బోధల వైపు వెళ్ళొద్దు. నిన్ను చక్కగా దువ్వేదో బోధల వైపు వెళ్ళొద్దు. నిన్ను సరిచేసి నిన్ను క్రమంలో కూర్చోబెట్టుకునేటువంటి వాని దగ్గరికి వెళ్ళు. వెళితే బాగుపడతావు, విశ్వాసంతో పెంచుకుంటావు, క్రియ మారుతుంది, జీవితం మారుతుంది. నీ యొక్క శపితమైన వాటన్నింటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజులు అందరికీ ఎలా అయిపోయిందంటే, మేము ఏదైనా చేసేస్తాం, అయ్యగారు చేయబెట్టంగా అన్నీ ఏమైపోవాలి, మారిపోవాలి. లేకపోతే అయ్యగారికి ఏమి లేదు, అయ్యగారికి అభిషేకం లేదు, ఆత్మ లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు అసలు నిలబడితే కార్యం జరిగిద్దా లేదని అప్పుడు తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆర్చ్ బిషప్ గారు మాకు ఆర్డినేషన్ ఇచ్చే సమయంలో ముందు ఒక వీడియో చెప్పాడు. ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. 2 కిడ్నీలు పాడైపోయినాయి. నంద్యాల ప్రాంతం, కర్నూలు. ఆయన ఇప్పుడు ఫీజీ దేశంలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ముగిస్తానని చెప్పేసి. కాబట్టి ఆయన అక్కడ సాక్ష్యం చెప్తూ మాకు దాదాపుగా అన్ని పాడైపోయి, ఇక అన్ని తిరగని హాస్పిటల్స్ లేవు, ఇక అన్ని పట్టుకొని రిపోర్ట్స్ అన్నీ బస్సులో వెళ్తా ఇక ఎక్కడో చోట దిగి సూసైడ్ చేసుకుందాం అంటే ఒక గొర్రెల కాపర్ అన్నాడంట. ఏడకి వెళ్తున్నాను అంటే, ఏముందయ్యా నాకు ఇట్లా బాగలేదు, చచ్చిపోదామని వెళ్తున్నానంటే, ఒకసారి ఆ ప్రభువుని నమ్ముకోవచ్చుగా అన్నాడంట. యేసయ్యని నమ్ముకో, ఆయన ఏమైనా బాగు చేసే అవకాశం ఉంటుందంటే, యేసయ్యా నీవు నిజమైన దేవుడు అయితే నన్ను ఏం చేస్తావు, నన్ను బాగు చేయని బస్సులో ప్రార్థన చేశాను. 5 నిమిషాల్లో బాడీ వైబ్రేషన్ అయిపోయిందండి. బాడీ వైబ్రేషన్ అయిపోయి ఏమైందో తెలియదు. ఇక ఈయన కాళ్ళ నొప్పులు ఇవన్నీ మొత్తం, ఇక ఈ ఒళ్ళు నొప్పులు అన్నీ పోయేసరికి ఫ్రీగా ఉన్నాడు మనిషి. సరే ఏంటా ఒక మార్పు కనబడుతుందని చెప్పేసి అన్నీ తీసుకొని మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ 4-5 హాస్పిటల్స్ తిరిగి రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి, నీకేం లేదురా నాయన అన్నాడు. నీకేం లేదు, కిడ్నీలు 2 ఏమైనాయి, కిడ్నీలు 2 నార్మల్గా వచ్చేసినాయి అంటే, ఆయన దేవుని యొక్క బిడ్డలారా, ఢిల్లీ ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్ 100 కేసులు పెట్టి అల్లాడిచ్చినా సరే ప్రభు కొరకు నిలబడి 4,000 మందికి బాప్తీసం ఇచ్చాడండి. చప్పలు పెట్టి ప్రభు నామని మహింపడదాం. ఎంతమందికి? 4,000 మందికి బాప్తీసం ఇచ్చాడు. ఈరోజు ఫీజీ దేశంలో 5,000 మంది పట్టే పెద్ద చర్చి 37 ఎకరాల్లో కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు ఆయన కుమారుడు పెళ్ళి ఉంది, మరలా వచ్చే నెల ఇన్విటేషన్ రాబోతుంది. మరలా దేవుని చిత్తం అయితే అటు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. మేము వెళితే అసలు ఈ కాన్ఫరెన్స్కి వెళ్ళటమే గొప్ప అనుకుంటే, ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దుబాయ్, సింగపూర్, కెనడా అన్ని ట్రిప్పులు రెడీగా ఉన్నాయండి. దేవుడు కార్యం, దేవుడిని నమ్మితే దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అయితే మనకేముండాలి, జీవితం ఉండాలి. అందుకని నిన్ను మంచం పట్టిస్తే ఈ మానుకోపోతే మారు మనసు పొందు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. వద్దు, యెజబేలుని ఏం చేస్తావు, తరిమేసి. యెజబేలు యొక్క బోధలు ఇంకా ప్రాముఖ్యమైన బోధలు ఏందో తెలుసా? అందం అండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెజబేలు వేస్తున్న ఇదేంటో తెలుసా? అందం. ఈరోజు చాలామంది దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది యవనస్తులు, మన బిడ్డలు చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు.
కనుక్కోండి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొన్ని మాటలు కూడా వింటూ ఉన్నాను, అవి చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు కూడా. కాబట్టి జాగ్రత్త పరుచుకోండి. కాలము సరిగా, దినములు చెడ్డవి గనుక సమయం పోనీదు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. యేసునామములో మన సంఘములో నుండి మనలో నుండి యెజబెలు వెళ్ళిపోవును గాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చును గాక. చిన్న పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి మరి కానుకలు స్వీకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కాబట్టి యేసయ్య కొరకు జీవించాలంటే ఏం చేయాలి? తూయాతైర సంఘంలో ఉన్న లక్షణాలు కలిగి యెజబెలును మనం తీసేసుకుంటే దేవుడు మనకి అట్టి ఆశీర్వాదం ఇస్తాడు. దీవెన మనకు దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమ కృతజ్ఞతలు విభులకు నీయుడు విరివిగను. యెహోవా సన్నిధి నీ స్తోత్ర గానముతో రిక్తహస్తములతో రావలదు సన్నిధికి. పాడండి. వెండియును బంగారు వెండియును బాగుగా నీయుడి ప్రభు పేరా. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా జనులారా ఇయండి మనసారా. యెహోవా ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసునకర్పణ చెల్లింతుము. ప్రార్థన చేసుకుందామండి. బాబులు గారు ఏట్రండి, ప్రార్థన చేసుకుందాం. అది పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ఒకటి తీసుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. అలాగే ఎత్తబడిన కానుకలను దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని కుటుంబాన్ని దీవించండి. ఇవ్వలేక వెనుకబడిన వారిని బలపరచండి. మరి ఒక పర్యాయం ఇవ్వగలిగే సమృద్ధి దాయిచేయండి. ఎత్తిన పరిచారకులను దీవించండి. వాడుచున్నటువంటి కమిటీ వారికి జ్ఞానం ఇచ్చి నడిపించుకోనమని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడినట్లుగా సహాయం చేయమని యేసయ్యలు అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు చేయవలసిందిగా సంఘ కమిటీ వారిని కోరుచున్నాము.
దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. గత వారం దేవుని కానుక 5,310 రూపాయలు కృతజ్ఞత కానుక సోమవారపు ధనలక్ష్మి గారు చర్చికి ఇచ్చున్నారు. రాజు గారు పలహారం తీసుకొచ్చారు. అందరూ పలహారం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రకటనలు చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయమందు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. సంఘం అంతటికి కూడా దేవుని కృపను బట్టి మరి మలేషియా కాన్ఫరెన్స్కి వెళ్ళి విజయవంతంగా ముగించుకొని అలాగే డాక్టరేట్ కూడా మరి దేవుని యొక్క కృపలో పొందుకొని రావడం జరిగింది. మరి మా ప్రయాణాల కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థించిన వారందరికీ సంఘమంతటికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహకరించినటువంటి కుటుంబాలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సహకరించినటువంటి మరి వారి ప్రోత్సాహం నాకు ఎంతగానో మరి ఆశీర్వాదకరంగా ఉన్నది. బాబులు గారి కుటుంబం, అనిల్ గారు, అలాగే కాటూరి రేణుకా గారు వారి కుటుంబం మరి ప్రయాణంలో కూడా మాకు సహకరించి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా దీవించునుగాక. ప్రార్థించిన వారందరికీ కూడా దేవుడు దీవెనలు దయచేయను గాక. అందరికీ వందనాలు. అలాగే భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, దేవుని చిత్తమైతే దేవుని యొక్క బిడ్డలారా మరి మన కొంతమంది బిడ్డలు రిక్వెస్ట్ చేసుకున్నట్లుగా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. సంఘంలో నుండి కూడా మరి ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఆసక్తి కలిగిన వారిని తీసుకెళ్తాను. కాబట్టి దానికి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట నాన్న బంటి అయ్యా అజయ్ గారు అయ్యో ఒక్కోటి ఇవ్వనా అయ్యో ఒక్కోటి ఇవ్వండి. కాబట్టి ఈ సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ప్రయాణం అంతట్లో తోడేయండి, కాన్ఫరెన్స్లు తోడేయండి. డాక్టరేట్ పొందుకునే కృప కూడా దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే దేవుని మహాకృపను బట్టి పాస్టర్ గారు కూడా ఎంఎస్సి కంప్లీట్ చేసుకొని తన పీజీ సర్టిఫికెట్ కూడా పొందుకునే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి చిన్న పలహారం ఏర్పాటు చేశాను. కాబట్టి అందరూ కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి. చాలా పెద్ద పలహారం తెద్దాం అనుకున్నానండి మలేషియా నుంచి, కానీ వాళ్ళ ఒక్క రూపాయికి మనం 20 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ ఒక్క రూపాయికి మనం 20 రూపాయలు ఇవ్వాలి. సో అందుకని ఏదో దేవుడు నాకు ఇచ్చిన స్టామినాలో చిన్నపాటికి తీసుకొచ్చాను. కాబట్టి అందరికీ కొంత హాట్, అలాగే ఒక చిన్న చాక్లెట్, మలేషియన్ చాక్లెట్ అందరు తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దామన్నా. నాన్న చాక్లెట్స్ ఒకటివా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మీకు వందనాలు. ఇవ్వబడిన పలహారాన్ని దీవించండి. బిడ్డలు తీసుకొని చుండగా ఆశీర్వాదకరంగా మార్చి నడిపించుకొని గొప్ప కార్యాలు జరిగించుకోమని యేసయ్యలు అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయమందు ప్రత్యేకమైన పాట పాడుచూ ఉండగా సంఘ ఎవరైనా ఆసక్తి కలిగిన యవన బిడ్డలు కావచ్చు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే పాట పాడుచూ ఉండగా మరి పలహారాన్ని స్వీకరిద్దాము. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీవే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే.
కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీవే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీవే. నాకెన్నో మేలు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. నాకిక ఆశలు లేవను కొనగా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాకు భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే. నాకెన్నో మేలు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు తీసుకున్నారండి పలహారం. సో అందరికీ మరొకసారి ప్రార్థించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ భవిష్యత్ ప్రణాళికల కొరకు కూడా ప్రార్థించండి. ఈ నెలలో దేవుని చిత్తమైతే బైబిల్ కాలేజ్ ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందులో లేచి నిలబడితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆది అంతములు నీవే తోడయ్యుండి నాయకుడిగా నడిపించినందుకు, మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యంలోని సత్యాన్ని బోధించి నాయన ఆత్మీయ మేలుకొలుపును దయచేశారు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడవు, అపరంజి పాదాలు కలిగిన నీవు నా తండ్రి. పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన క్రియలు, రాజు వలె చూసే నీవు, రాజులాగా బ్రతికినటువంటి మీకు నా తండ్రి, మీరు మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని చూస్తూ మాట్లాడిన సంగతులు ప్రభువా, తూయతైన సంఘములో ఉన్న లక్షణాలు మాకు దయచేయండి. మీరు తీసేసుకోమన్న లక్షణాలు తీసివేసుకునే కృపను దయచేయండి. యెజబెలు ఎక్కడ ఏ రీతిగా పనిచేస్తున్నా మాకైతే తెలియదు, కానీ యేసునాలో వాడిని బంధిస్తూ గద్దిస్తున్నానైనా, యెజబెలుపు ఆత్మనునైనా ప్రజ్వరిలాగా చేస్తున్న అపవాదిని వాడి క్రియలను యేసునాలో బంధిస్తున్నానైనా. యేసునాలో యెజబెలు లయమైపోవునుగాక. We command you in the name of Jesus. యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. లయపరచి మీ ఆత్మకార్యం జరిగించమని, అలాంటి నాయన యెజబెలు స్త్రీని మా సంఘములో కానీ మాలో కానీ ఉంచుకొనక నీ కొరకు చక్కగా జీవించే కృపా భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రభువా పలహారం ఇచ్చినటువంటి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, నానాటికి అభివృద్ధిపరచమని, అలాగే తీసుకున్న బిడ్డలను కూడా దీవించమని, ప్రతి కుటుంబాన్ని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించమని, అలాగే నైనా సంఘమంతా ప్రార్థించారు, ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించి ప్రయాణం అంతటిని సుఖమయం చేసిన అతన్ని క్షేమకరంగా మరలా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయమందు దేవా తండ్రి ప్రభువా రక్షకుడా నా తండ్రి, అలాగేనైనా సహాయపడిన బిడ్డలను కూడా కుటుంబాలను కూడా దీవించమని ప్రోత్సహించిన తండ్రి, ఆయా పరిచర్య కాన్ఫరెన్స్కి వెళ్ళి రావడానికి కృప చూపించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆర్థికంగా ప్రోత్సహించినటువంటి నా తండ్రి, ఆయా ప్రోత్సాహాలను అందించినటువంటి బాబులు గారిని, అనిల్ గారిని, అలాగే రేణుక గారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని, కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయొచ్చు. అలాగే పలహారం పంచిన పరిచారకులను కూడా దీవించమని, అన్ని విషయాలు తోడైన నడిపించమని ప్రార్థన చేయొచ్చు. ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించమని, వారి బిడ్డలను, బిడ్డలనైనా వారి యొక్క పనులను, వారి యొక్క సమస్తాన్ని కూడా ఆశీర్వదించమని, ఏ బిడ్డ ఏ కొదువలో, ఏ వేదనలో, ఏ శోధనలో ఉన్నదో మీరే జ్ఞాపకం చేసుకొని విడుదల, విమోచన, నెమ్మది, సంతోషము, సమాధానం అనుగ్రహించి నడిపించుకోమని, ఈ వారమంతా కాపాడమని, రాబోయే మాసమంతను అలాగే భవిష్యత్ కాలమంతా కాపాడమని
ఎవరు ఏ వేదనలు ఉంటే ఆ విధంగా మీరు సహాయం చేసి వారికి విడుదల దాయిచ్చేయమని, సంపూర్ణ ఆరోగ్యాలతో నింపి నడిపించుకుని గొప్ప కార్యాలు జరిగించుకోమని, మరలా మేము కలిసి ఈ రీతిగా ఆనందించే వరకు మీ కృపాక్షేమలు మా వెంట ఉంచి నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రాలేక వెనుకబడిన బిడ్డలందరినీ దర్శించండి, మరొక పర్యాయం వచ్చే కృపను దాయిచ్చేయమని యేసయ్యలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.